హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. గత వారం రోజుల క్రితం, 15 రోజుల క్రితము మనము సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో ముఖ్యంగా దాదాపుగా మరియు సాయి కృష్ణ గారిది మరియు ప్రసాద్ టెక్కిన్ వాళ్ళ మధ్య జరిగిన ఆ యొక్క జస్ట్ ఒక వార్లాగా అనుకోండి. తర్వాత మళ్ళీ సర్దుమణిగిపోయింది. అయితే అందరూ వీడియోలు చేశారు కానీ నేను వీడియో చేసింది చాలా డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళ జాతకం ఎలా ఉంది, వాళ్ళ మొబైల్ నెంబర్లు ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది. అయితే నాకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలవవు. నేను బాగా ఫాలో చేసి అన్ని తీసుకొని చేసిన వీడియో ఒకటి ఉంది. 5 రోజులు 6 రోజుల క్రితం చేశా. తర్వాత ఆ వీడియో వాళ్ళు చూసి, అంటే సాయి కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ చూసిందంట. చూసి నాకు వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు పంపారు. నేను వాళ్ళకి లైఫ్ టైం గ్రాఫ్ ఇద్దామని నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను. మీ పర్సనల్ నెంబర్ వేయండి అంటే ఇంతవరకు వాళ్ళకి వేయలేరు. సో వాళ్ళు బిజీలో ఉండుంటారు. సరే, ఏదేమైనా ఇది ఒక సాయి కృష్ణకు సంబంధించిన వీడియోనే కాదు, ఎవరి జీవితంలో అయినా సరే లైఫ్ టైం గ్రాఫ్ బట్టి మన జీవితం నడుస్తుంది అనడంలో సందేహం లేదు, డౌట్ అవసరం లేదు. ఇది అందరి జీవితంలో ఇలా అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి అనేది విషయం మనము ఇక్కడ చెప్తాను. తర్వాత ఇంకొకటి, నాకు దేవరకొండ వరప్రసాద్ అంటే టెక్ ప్రసాద్ తెలుగు అని మీ అందరికీ తెలుసు కదా. ఎవరైనా మొబైల్ ఫోన్స్ కొనాలన్నా వారి యూట్యూబ్ ఛానల్ చూస్తారు. మన తెలుగు వారిలో టాప్ మోస్ట్లో ఉన్నారని మీ అందరికీ తెలుసు. అయితే ఆయన జీవితంలో కూడా ఆయన చెప్పాడు, నాకు 4 కోట్ల రూపాయలు మోసం చేశారు అని. ఇక్కడనేమో సాయి కృష్ణ గారు 30 లక్షలు అప్పులో ఉన్నానని ఒకరు చెప్పారు. అక్కడేమో 4 కోట్ల రూపాయలు లాస్ అయ్యాను, మోసమయ్యానని వాళ్ళు చెప్తున్నారు. అసలు వీళ్ళ లైఫ్ టైం గ్రాఫ్లో ఎలా ఉంది, వేదిక్ గ్రిడ్ ఎలా ఉంది, మళ్ళొకసారి చూద్దాం. ఇప్పుడు నాకు సాయి కృష్ణ గారిది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళే పంపించారు కాబట్టి నాకు తెలిసిపోయింది. సో ఇప్పుడు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి లైఫ్ టైం గ్రాఫ్ కొంచెం మారింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం సాయి కృష్ణ గారికి గుడ్ న్యూస్ జరగబోతుంది. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ జరగబోతుంది. సో నెక్స్ట్ మన టెక్ ప్రసాద్ గారిది ఎలా ఉంటుంది, వాళ్ళ వేదిగ్రి ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకుందాం. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. కామెంట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అనండి. సో అనడం వల్ల మీకు జరిగిపోతుంది, అంటే జరుగుతుంది, అంటే జరుగుతుంది. ఇలా యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఓకేనా? సో మొదలు పెడదాం. ఇక వేదిక్ న్యూమరాలజీ క్లాస్ కానీ మనీ పవర్ క్లాస్ కానీ మనకి ఇక్కడ డైరెక్ట్ క్లాస్ 15వ తారీఖు ఉంది. మనీ పవర్ డైరెక్ట్ క్లాసు. ఆన్లైన్ క్లాసులో కూడా జనై సక్సెస్ అయిపోతున్నారు చాలామంది. వేదిక్ న్యూమరాలజీ నేర్చుకుంటే మీరు కాంటాక్ట్ కావచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఆఫీస్ టైం ఉంటుంది. హైదరాబాద్, చంపాపేట్, డీమార్ట్ నియర్. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. సో విశ్వాన్ని నడిపించే నంబర్స్. సో మెయిన్గా మనం పాజిటివ్ చెప్తుంటాం కదా. మన లైఫ్ పాజిటివ్గా ఉంటే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయి. ఇది గ్రోత్ మైండ్ సెట్. మన లైఫ్ నెగిటివ్గా ఉంటే లక్కీ నేమ్ ఉండదు, అన్లక్కీ నేమ్ ఉంటుంది, అన్లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజ్ డేట్ ఉంటుంది. ఇది గమనించండి. నీకు గ్రోత్ మైండ్ సెట్ కావాలంటే ఇవి ఫాలో చేయి. ఇంకా అలానే ఉంటానంటే అట్లనే ఉంది. ఇక మనం జీవితంలో మార్పు కోరుకోలేదంటే అవి జరుగుతూనే ఉంటాయి అట్లనే. సో మార్చుకో, కనీసం మొబైల్ నెంబర్ అన్నా మార్చుకో. మీ లైఫ్లో చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి, దానిలో సందేహం లేదు. పంచరత్నాలు ఫాలో చేయి. ఇక నంబర్స్ నడిపించే విశ్వము. సో ఇప్పుడు సాయి కృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళే పంపించారు కాబట్టి నాకు వాట్సాప్కి ఇప్పుడు చక్కగా, అంటే నేను 1990 అన్నాను, 2 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్ డేటు మంత్ అయితే కరెక్ట్. సో చూసుకోండి, 4వ తారీఖు 5వ నెల 1992. సో ఇక్కడ మనకు వేదిక్ గ్రిడ్ అనుసారంగా మనకు సాయి కృష్ణ గారికి గురువు ఉన్నాడు, మరియు కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఇది వేదిక్ గ్రిడ్ అనమాట. ఈ వేదిక్ గ్రిడ్లో ఈ 3, 9 ఉంది, తర్వాత 9, 5, 4 ఉంది. ఇక్కడ యోగాలు, ఇది లాస్ట్ టైం కూడా ఇదే ఏర్పడింది. దీనివల్ల హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అవన్నీ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం 9, 5, 4. ధైర్యం కూడా ఉంటుంది మళ్ళీ. అలా అది నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంది. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది ఇది. సో తర్వాత ఇప్పుడు ఈ విధంగా లైఫ్ టైంలో ఆయన వేదిక్ గ్రిడ్ ఇలా ఉంది సాయి కృష్ణ గారిది.
ఇప్పుడు జూన్ 11వ తారీఖు 2025కి ఇలా ఉంది. ఇది నేమ్ ఫేమ్ వస్తుంది, నేమ్ ఫేమ్ వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కానీ డబ్బుకు ఇబ్బంది జరుగుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో నేమ్ ఫేమ్ వస్తుంది కానీ డబ్బులు కావాలి కదా, ఇప్పుడు డబ్బుల విషయంలో ఇబ్బంది పడేది. తర్వాత ఇది 954 అనేది ఎప్పటికి ఉంది, అది యాక్టివేషన్ అయిపోయింది. తర్వాత కింది నుంచి నేను ఎప్పుడు చెప్తా 284 యాక్టివేషన్ అయితే అంటే దీంట్లో 99% ఏం జరుగుతుంది, 99% ఇబ్బందే జరుగుతుంది. హాస్పిటల్ పాలు గొడవలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇది 284 ఇప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు 8 అనేది యాక్టివేషన్ అయింది. చూడండి, ఈ పర్సనల్ ఇయర్ నంబరు 8 శని నంబర్ నడుస్తుంది, ప్రత్యంత దశ కూడా శని జరుగుతుంది, గోచారం మాత్రం ఒకటి ఉంది, కుజ మహాదశ నడుస్తుంది, అంతర్దశలో కుజుడు రాహు నడుస్తుంది. ఇది యాక్టివేషన్ అయిపోయింది, ఇది యాక్టివేషన్ అయిపోయింది, ఇది యాక్టివేషన్ అయిపోయింది, మొత్తం 3 యాక్టివేషన్ అయిపోయినాయి. అయితే విషయం ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇది రాజయోగాన్ని ఇస్తుంది, నేమ్ అండ్ ఫేమ్, కానీ మనీ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఇది కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది, కానీ మనకి ఎప్పుడు చిక్కులు చికాకులు కోర్టు కేసులు గొడవలు ఇవన్నీ చేస్తుంది. ఇదేమో ఇబ్బంది పరం చేస్తుంది, యాక్సిడెంట్లు చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కొత్తగా మనకు తెలిసింది ఏంటంటే ఇది ఉన్న వ్యక్తులు కూడా జీవితంలో ఇలా వచ్చినప్పుడు కూడా విపరీత రాజయోగ ఇస్తే ఇంకా అపర కుబేరులు అవుతావు, లేదంటే గరీబ్ అయిపోతా అన్నట్టు ఉంటుంది ఇది. సో ఇది కేసీఆర్ గారికి ఈ లైన్ ఉంది, ఎప్పటికి పర్మనెంట్గా ఉంటుంది. బిల్ గేట్స్ గారికి పర్మనెంట్గా ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పర్మనెంట్గా ఉంది, మన రాజీవ్ గాంధీ గారికి పర్మనెంట్ ఉంది, లాల్ బహదూర్ శాస్త్రికి పర్మనెంట్ ఉంది. ఇట్లా చాలామందికి పర్మనెంట్గా ఇవి ఉన్నాయి, ఇవి చాలా పర్మనెంట్గా ఉన్నాయన్నమాట. అట్లా సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి 100% పాజిటివ్, 100% నెగిటివ్ అని చూడండి. ఇది దీనివల్ల జరుగుతుంది ఇది. సో ఇది ఈ లైన్ ఉన్నదన్నమాట, అందుకోసమే. ఇక ఆయన మ్యారేజ్ డేట్ చూస్తే కూడా మ్యారేజ్ డేట్ ఇక్కడ మనం ఈ వీడియోలో ఇద్దరిది చూస్తున్నాం. దేవరకొండ వరప్రసాద్ అంటే టెక్ ప్రసాద్ తెలుగు వారిది వీరిది ఇద్దరు కంపేర్ చేస్తుంది. ఎందుకంటే సాయి కృష్ణ గారు టెక్ ప్రసాద్ దగ్గరికే వెళ్ళారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేరు కదా ఎందుకు వాళ్ళ జాతకాలు ఏం జరుగుతుంది అనేది. సో డేట్ ఆఫ్ బర్త్కు బట్టి 4-3 జన్మ సంఖ్య 4 విధి సంఖ్య 3. డేట్ ఆఫ్ మ్యారేజ్ వచ్చేసి జూన్ 4, 2017. ఇది మొత్తం మీరు కూడా మీ మ్యారేజ్ డేట్ కూడుకోండి. మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం, మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం. 4, 13, 22, 31 తారీఖులో పెళ్ళిళ్ళు జరిగితే అమ్మ కన్నా నాన్న కన్నా భార్య కన్నా భర్త కన్నా ఎవరికో పిల్లలకి ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ జరుగుతాయని చెప్పాను. 4, 13, 22, 31లో మనకు పెళ్ళి వెళ్తే ఎక్కువగా అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంది. ఇక్కడ నేను ఎవరిని కించపరచను, నాకు కూడా ఒక కూతురు ఉంది, కొడుకున్నాడు. అయితే 4, 13, 22, 31లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంది. సాయికృష్ణ గారికి 2 కూతుర్లే ఉన్నారు. ఇక్కడ టెక్ ప్రసాద్ గారికి 2 కొడుకులే ఉన్నారు. ఆయన మ్యారేజ్ డేట్ వేరు, ఇంకా నాకు క్లారిఫికేషన్ రాలేదు మ్యారేజ్ డేటు, మీకు తెలిసి చెప్పండి. మన 2009లో జరిగింది, అక్టోబర్ నెలలో జరిగింది, 8వ తారీఖు అంటున్నా కానీ అది కన్ఫామ్ కాలేదు, అది తెలుసుకుందాం మనం. సో ఇప్పుడు మనకు సాయికృష్ణ గారి మ్యారేజ్ డేట్ వచ్చేస్తే మొత్తం జూన్ 4, 2017లో వచ్చింది కాబట్టి మొత్తం క్యాలిక్యులేషన్ 20 వస్తుంది. 4 and 2 ఇది అపోజిట్ కాంబినేషన్లో ఉంది. దీని 4 and 2 అంటే రాహు మరియు చంద్రునికి. అసలు ఈ మ్యారేజ్ డేటే అన్లక్కీ మ్యారేజ్ డేట్. ఈ మ్యారేజ్ తర్వాత ఆయన జీవితంలో ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయన గ్రాఫు 2017లో బాగానే ఉంది. 2000 అంటే అమ్మాయి తప్పు లేదు, అబ్బాయి తప్పు లేదు. మ్యారేజ్ డేట్ అనేది చాలా 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 నెగిటివ్. ఫస్ట్ గుర్తుంచుకోండి, మీరు జీవితంలో ఎంతో టాలెంట్ ఉంటుంది, ఎంతో అద్భుతాలు సాధిస్తారు మ్యారేజ్కి ముందు. మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేస్తారు, మీరే అంటారు, మీరు వచ్చి నుంచి నేను ఇల్లు అమ్ముకున్నా, మీరు వచ్చి నుంచి నా డబ్బులన్నీ పోయినాయి, మీరు వచ్చి నుంచి ఇట్లా మీరు అంటుంటారు. నేను అట్లన్నా మళ్ళీ ఏమంటుంది. నేనేం చెప్తా అంటే ఆమె వచ్చుడు కాదు, నువ్వు వచ్చుడు కాదు. ఆమె ఒక్కతే పెళ్లి చేసుకుందా, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు కదా. మీ ఇద్దరి జాతకాలు మంచిగానే ఉన్నాయి కదా. మీ ఇద్దరి జాతకాలు మంచుకుంటేనే కదా పెళ్లి చేసింది. అమ్మాయి నచ్చింది, అమ్మాయి తెల్లగుండు, అబ్బాయి తెల్లగుండు అన్నీ చూసుకొనే కదా. మరి కళ్ళు మూసుకొని చేసుకున్నావు మనం ఏమన్నా కాదు కదా. కానీ నిందలేస్తాం మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి మీద, ఎక్కువ అమ్మాయి మీదనే వేస్తారు చూడు. నువ్వు అడుగు పెట్టినా మై పోయినాయి, మై అడుగు పెట్టినా మై పోయినాయి, ఇట్లా అంటారు. డాన్సులు చేస్తారు. ఇక కోపం అవుతుంది వాళ్ళందరికీ అంటుంటాయి. మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు, నవ్వుతారు. కరెక్టే గురూజీ అన్నది కరెక్టే అంటారు. ఎన్నో కేసులు చూసినా కాబట్టి చెప్తున్నాం. 100 మందికి బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత అనుభవాలతో చెప్తున్నాను నేను. తప్పు ఎవరిది కాదు, అమ్మాయిది కాదు, అబ్బాయిది కాదు, ఎవరిది మ్యారేజ్ డేట్ ఇది. పంతులది కూడా కాదు, పంతులకు మ్యారేజ్ డేట్ల గురించి తెలియదు.
పంతులకేమో మ్యారేజ్ డేట్ల గురించి తెలియదు, నాకేమో పంచాంగం గురించి తెలియకపోయి. మరి ఎట్లా మీరు ఏం చేస్తారంటే మంచి మ్యారేజ్ డేట్ తీసుకుపోయి పంతులతో అడగండి, అంతే. ఇది 100% పక్కా. మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే జీవితాంతం కాదు, ఇటేడు తరాలు అటేడు తరాలు ఇబ్బంది పడతారు. నేను మంచి మ్యారేజ్ డేట్ ఇస్తా, మీ పంతులు గారి దగ్గరికి పోయి ఆ డేట్లలో ఒక 3 ఇస్తా, ఆ 3 సెట్ చేసుకో. 1 కాలేదు, 2వ చూడు, 2వ కానీ 3వ, 3 కాకపోతే ఇంక నేను చేయాలి. ఎందుకంటే నేను మంచి మ్యారేజ్ డేట్ ఇస్తాను, బెస్ట్ మ్యారేజ్ డే ఇస్తా. అది అందుకో దానికోసం కూడా మీరు ఫాలో చేయండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ సాయి కృష్ణ గారిది మిస్టేక్ లేదు, వాళ్ళ వైఫ్ది మిస్టేక్ లేదు, కానీ మ్యారేజ్ డేట్దే మిస్టేక్. ఇక్కడ అన్లక్కీ మ్యారేజ్ డేట్ వల్ల ఆయన 2015లో గుర్తించుకోండి, 2015లో ఆయన లైఫ్ టైం గ్రాఫ్లో బాగుంది, చాలా బాగుంది ఆయనది లైఫ్ టైం గ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు సో అందుకోసమే ఇలా చూసుకోండి ఒకసారి లైఫ్ టైం గ్రాఫ్ సాయి కృష్ణ చూస్తే 2015లో చూడండి మీరు. సో లైఫ్ టైం గ్రాఫ్ సాయి కృష్ణ చూస్తే మీకు ఇదిగోండి చాలా బాగుంటుంది. ఇదిగోండి మనం లైఫ్ టైం గ్రాఫ్ 2015లో చూసుకుందాము సాయి కృష్ణది. చూసుకుంటే ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అట్లా మన లైఫ్ టైం గ్రాఫ్ మన జీవితంలో చాలా స్పష్టంగా చూపిస్తుంటుంది, చాలా స్పష్టంగా. ఇక చూడండి, ఇదిగో 2019 మా మీదకే ఉంది. ఇక 2017లో చూద్దాం మనం. 2017 ఇదిగోండి, 2017 అంటే ఇది 16 దాకా వచ్చింది, అంటే 25 సంవత్సరాలు అప్పుడు. ఇదిగోండి 2017 25 సంవత్సరాల అప్పుడు చాలా చక్కగా అద్భుతంగా ఉంది లైఫ్ టైం గ్రాఫ్, చాలా బాగుంది. 8.4 అంటే 4.8 ఇది ఎడ్జ్ పాయింట్. మరి కారణం ఏమైంది? ఇప్పుడు మ్యారేజ్ డేటే చూడండి, 2017లో ఎంత బాగుంది, చాలా పైకి ఉంది. ఇప్పుడు మనకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 2024 2021లో 23లోనో ప్రాబ్లం అయింది. 2023లోనే ఒక 2 సంవత్సరాల క్రితము 31 సంవత్సరం 11 నెంబర్ వచ్చింది. గ్రాఫ్ ఇంకా కిందకి వస్తుంది. ఇగో ఈట ప్రాబ్లం అయింది. ఇప్పుడు 2025లో ఇప్పుడు ప్రాబ్లం అయింది, గ్రాఫ్ కింద పడిపోతుంది. ఇంకా పైనే ఉంది, మనకు ఇంకా 3 సంవత్సరాల పైనే ఉంటుంది ఆయనకి లైఫ్లో. సో 2026కు ఇబ్బంది ఉంది. ఈ 2025కి చాలా గుడ్ న్యూస్ ఏంటంటే బాగా డబ్బులు వస్తాయి మీకు ఈ సంవత్సరం. మీరు ఆ వీడియో తర్వాత మీకు బాగా డబ్బులు వస్తాయి, మీ ప్రొఫెషన్గా మీరు డెవలప్ అవుతారు. ఎందుకంటే మీకు 2025కి నేను, ఎందుకంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియదు కదా, 90 అని వేసుకున్నాం. ఇప్పుడు 92 మీరు పంపించారు కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరం బాగుంటుంది మీకు. మే నెల 4వ తారీఖు నుంచి మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. సో అందుకోసమే ఆ వీడియో జరిగింది. అంటే ఏదైనా సరే నెగిటివ్ జరిగితే పాజిటివ్ జరుగుతుంది. హయ్యెస్ట్ నెగిటివ్ హయ్యెస్ట్ పాజిటివ్ మీ లైఫ్లో. హయ్యెస్ట్ నెగిటివ్ జరిగింది కదా మీ పైన, హయ్యెస్ట్ పాజిటివ్ జరగబోతుంది ఈ సంవత్సరంలో మీకు. సో ఇది 2025 15 నెంబర్ వచ్చింది, 33 సంవత్సరాలు. ఇది ఒక గ్రాఫ్ పైనే ఉంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలన్నది ఇంకా మీరు ఆల్రెడీ నా పర్సనల్ నెంబర్ మీకు తెలుసు కాబట్టి మీరు మీ పర్సనల్ నెంబర్ చేస్తే నేను అడ్వైజ్ ఇవ్వగలుగుతా. వేరే వాళ్ళకైతే నేను లక్షలు ఫీజులు తీసుకుంటాను. నేను లక్షలు నేను కోటీశ్వరుడు అయింది ఏంటిది, లక్షల ఫీజులు తీసుకొని. సో అందుకోసమే వేల నుంచి లక్షలు. మీరు ఒక టెక్నికల్ గురువుగా అందరికి ఉపయోగపడ్డారు కాబట్టి నేను ఒక గురువు స్థాయిలో ఉండి మీకు నేను అడ్వైజ్ ఇస్తా అంటున్నాను. మీరు ఉపయోగించుకుంటే ముందుకెళ్తారు, నేనేం చేయలేని పరిస్థితి. మీకు అడగందే నేను అన్ని ఇచ్చాను అనుకోండి, దానికి అపాత్ర దానం అంటారు. దాని విలువ ఉండదు. నాకో విలువ ఉంటుంది, మీకో విలువ ఉంటుంది, దీనికో విలువ ఉంటుంది సబ్జెక్ట్కి. సో అందుకోసం నేను ఈ 15-20 సంవత్సరాలు రీసెర్చ్ చేసింది. ప్రతి ఒక్కరి లైఫ్ టైం గ్రాఫ్ నేను తీయచ్చు ప్రపంచవ్యాప్తంగా. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, కంపెనీది కూడా తీయచ్చు. కంపెనీ 100 సంవత్సరాలు ఎలా ఉంటుంది, ఏ కంపెనీకైనా ఒకే సడన్గా డౌన్ఫాల్ అయిపోతుంది, కోట్లలో నష్టపోతుంది. ఆ కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది అది తీయచ్చు అనమాట. సో ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్లో మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నాం కదా. సో చక్కగా మనం ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి 2011లో గ్రాఫ్ చాలా అద్భుతంగా ఉంది. మరి ఎందుకు ఈ మ్యారేజ్ డేట్ అనేది మంచిది కాదు? ఎందుకంటే మీకు క్లారిటీ చెప్పాలి ఏమి జరుగుతుంది మన జీవితంలో. ప్రతి సంవత్సరం మన జీవితంలో ఏం జరుగుతుందో లైఫ్ టైం గ్రాఫ్, వేదిక్ గ్రేడ్, మ్యారేజ్ డేట్, మొబైల్ నెంబర్, వెహికల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, నేమ్ నెంబర్, ఈ పంచరత్నాలు 6వ ప్రాణం లైఫ్ టైం గ్రాఫ్. ఇప్పుడు ఈ విధంగా మనకు జరుగుతుందంతా చెప్పాను సాయి కృష్ణ గారిది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ప్రసాద్ టెక్ తెలుగు, ఆయనది జూన్ 6వ తారీఖు 1987. సో ఈ విధంగా 178 ఇది రాజకీయ యోగాన్ని ఇస్తుంది, రాజయోగాన్ని ఇస్తుంది అని చెప్పాను కదా. రాజకీయ యోగాన్ని ఇస్తుంది. 2 6లు ఉన్నాయి ఇక్కడ, 2 6లు ఉన్నాయి ఇక్కడ. మరి
ఇప్పుడు జూన్ 11వ తారీఖు 2025 అంటే ఆల్రెడీ బర్త్డే అయిపోయింది. హ్యాపీ బర్త్డే అని చెప్పే ముందు నేను ఆల్రెడీ అయిపోయింది, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. మీరు బాగుండాలి, అందరికీ ఇంకా టెక్నికల్ వీడియోస్ చేస్తూ ఉండాలి, అందరికీ అవేర్నెస్ చేస్తూ ఉండాలి టెక్నాలజీలో. సో మొత్తం మీద అయితే ఇక్కడ చూడండి, మనకు జూన్ 11 2005లో మహాదశ రాహు మహాదశ, అంతర్దశల రాహులు శని, తర్వాత పర్సనల్ ఇయర్ 7, పత్యంత దశ 7 గోచారం ఏంది. చాలా ప్రాబ్లంలో ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. అంటే బయటికి చెప్పుకోలేకపోతున్నాడు. చెప్పాను కదా 4 కోట్లు నష్టపోయిందంటే మామూలు మాటనా. మరి సాయి కృష్ణ గారేమో 100 కోట్ల యూట్యూబర్ అని చెప్పారు. సరే తర్వాత ఆయన క్షమించని వీడియోలు చేశారు. అది అంటే ఆయన నష్టం ఆయనకి తెలుసు, మనం బయట నుంచి చూస్తుంటాం. సో ఈ విధంగా ప్రస్తుతం అయితే ఆయనకి ఇబ్బందిగా ఉందంటే ఈ 7 అంటే మీరు ఇంకా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలిస్తే కన్ఫామ్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ అవునో కాదో జూన్ 6వ తారీఖు అనేది తెలిసింది. కానీ 1982 అనేది 1987 అనేది ఒరిజినల్ కాదో నాకు తెలియదు, నేను గూగుల్ నుంచే తీసుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ప్రసాద్కి సంబంధించిన మిత్రులు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ శ్రీమతి కానీ ఎవరైనా సరే నాకు డేట్ ఆఫ్ బర్త్ ఫార్వర్డ్ చేస్తే నేను మళ్ళీ ఆయనకు పర్సనల్ నెంబర్కి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు 7 అనేది 3 సార్లు వచ్చింది, మోసపోతాడు అని చెప్పడం జరిగింది. మోసపోయింది, ఆల్రెడీ మోసం చేసిండ్రు అని చెప్పిండు ఆయన యూట్యూబ్లో. ఈ 8 అనేది 3 సార్లు వచ్చింది చూడండి. దీనివల్ల మిత్రుల మధ్య సంబంధాల మధ్య గొడవలు జరుగుతాయి. ఇది జరుగుతుంది. కేటీఆర్ సార్కి వచ్చింది, కవితకి ఇట్లా వచ్చింది, ఇట్లా జరిగింది. ఇప్పుడు సాయి కృష్ణ గారికి ప్రసాద్ గారికి ఇది ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో అలా జరిగిపోయింది. సో ఇట్లా మన జీవితంలో పేరులో కానీ, మ్యారేజ్ డేట్లో కానీ, మొబైల్ నెంబర్లో కానీ, లైఫ్ టైం గ్రాఫ్లో కానీ అన్ని నంబర్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఇప్పటిదాకా నేను వేదిక్ గ్రిడ్ గురించి చెప్పాను. అయితే మ్యారేజ్ డేటు అక్టోబర్ 8, 2009 అని అనుకుంటున్నాను, కానీ నాకు అది నిజమో కాదో తెలియదు. అక్టోబర్ 8, 2009 అనుకుంటున్నాను, ఎందుకంటే 15 సంవత్సరాలు పూర్తయింది అంటున్నారు. సో కానీ ఈ 8 ఒకవేళ మ్యారేజ్ డేట్ అయితే అది అసలే మంచిది కాదు. ఇది నాకు కన్ఫర్మ్ కాదు, మీరు నాకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 8 అక్టోబర్ 2009 అంటే ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఇదిగో మొత్తం కూడితే చూడండి 11 అవుతుంది. సో మనకి 10, 11 అవుతుంది. సో ఇది 8 and 2. సో దీనివల్ల కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. అందుకోసం వాళ్ళకి 2 అబ్బాయిలు పుడితే ఒక అమ్మాయి పుట్టింది అనుకో, నెక్స్ట్ కూడా అమ్మాయి పుడుతుంది. 8, 11, 26వ తారీఖులో పెళ్ళిళ్ళు చేస్తున్న వరకు. దీనికి చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. మీరు చాలా రీసెర్చ్ చేశా. మీకు ఈ 30 నిమిషాలు 40 నిమిషాల వీడియోలు సరిపోవి. అందుకోసం వేదిక న్యూమరాలజీ కోర్సులు అవన్నీ ఎందుకు పెట్టామనుకున్నాం. ఇప్పుడు ఎవరిదైనా సరే మ్యారేజ్ 8, 17, 26 ఇలా జరిగిందనుకోండి, ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, నెక్స్ట్ అమ్మాయి పుడుతుంది. లేదు ఫస్ట్ అబ్బాయి పుట్టిందనుకో, నెక్స్ట్ అబ్బాయి పుడతారు. నిజం. రాహుల్ గాంధీ అంటే వాళ్ళ ఫాదర్ రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఎవరికి పుట్టారు? ఇందిరాగాంధీ మ్యారేజ్ డేటు, ఇందిరాగాంధీ గారి మ్యారేజ్ డేటు మార్చో ఏప్రిల్లో 26వ తారీఖు. సో అందుకు రజనీకాంత్ గారు తీసుకున్నా 26వ తారీఖు మ్యారేజ్ అయింది, 2 అమ్మాయిలే. సో మరి బాలకృష్ణ గారికి అట్లా కాదు కదా, 8వ తారీఖు జరిగింది అంటే కొన్ని 99%లో 1% మిస్టేక్ కావచ్చు కదా, ఇట్లా ఉంటుంది ఫార్ములా. ఎంతోమంది చూసాం కదా. అయితే మీరు అనుకోవచ్చు, మా మ్యారేజ్ డేట్ 8వ తారీఖు మంచిది జరిగింది, మీరు ఏం చెప్తారా? టెక్ ప్రసాద్ కూడా ఆయన నంబర్ 1 యూట్యూబర్ అయిండు ఇండియాలో తెలుగు వారి నుంచి. అంటే నేను ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను, మరియు పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నా. 8, 11, 26వ తారీఖులో మీరు మంచుకున్నారంటే మీకోసం కాదు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి ఎవరి కోసము? రోగం పేషెంట్లు వచ్చిన వాళ్ళ కోసం. మీరు మంచుకుంటే చల్లకుంటే ఇంకా మంచిది, ఆల్ ద బెస్ట్, ఇంకా మంచుకున్నది. కానీ 8, 11, 26వ తారీఖులో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా కష్టాలు పడతారు, నష్టాలు పడతారు, విడాకులు లేకపోతారు, భర్తనో భార్యనో ఎవరో చచ్చిపోతారు. నాకు తెలుసు ఇవన్నీ. నెహ్రూ గారిది 8వ తారీఖు జరిగింది, ఇందిరాగాంధీ గారిది 26వ తారీఖు జరిగింది, సంజయ్ గాంధీ గారిది మొత్తం కూడా 8 నెంబర్ వస్తుంది. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి మీకు ఇంత ఓపెన్గా చెప్పగలుగుతున్నా. ఇక్కడ లీడర్ కదా, సామాన్య మానవుదా కాదు, అందరికి పెళ్ళిళ్ళు అయితే కొంచెం కోట్లల్లో ఖర్చు పెడతారు, కొందరు వేల కోట్లు, కొందరు 100 రూపాయల్లో అయిపోతుంది పెళ్ళి. సో అట్లా నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను లైఫ్ టైం గ్రాఫ్ వెళ్ళిపోతున్నా. సో వీళ్ళిద్దరు లైఫ్ టైం గ్రాఫ్ ఇలా ఉంది. ఇప్పుడు నేను సాయి కృష్ణ గారి లైఫ్ టైం గ్రాఫ్ చూద్దాం ఒకసారి. మనము సాయి కృష్ణ గారి లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే ఇట్లా చూడండి, 1992 నుంచి ఇట్లా చాలా టాప్కి వెళ్ళింది. 2013కే చాలా టాప్కి వెళ్ళింది, చాలా టాపు. తర్వాత 2019కి 8.2, ఇది కూడా టాపే.
చాలా టాప్లో ఉంది. ఆ 2019 నుంచి క్రమక్రమంగా గ్రాఫ్ తగ్గుతుంది. 2031కి 4 నెంబర్ అవుతుంది, 2037కి కిందికి వచ్చేస్తుంది, 1.6కి వచ్చేస్తుంది, 2049కి అప్పుడు మెల్లిగా ఇలా వెళ్తుంది, తర్వాత మెల్లిమెల్లిగా మళ్ళీ 2064కి అలా పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు ఇంకొక 4-5 సంవత్సరాల్లో గ్రాఫ్ కిందికి మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ఇది లైఫ్ టైం ఈవెంట్. ఎవరినో భయపెట్టించడానికి, ఎవరినో చేయడానికి కాదు, ఉన్న వాస్తవం నేను చెప్తున్నా. పక్కాగా లైఫ్ టైం గ్రాఫ్ నేను ఆల్రెడీ వారం రోజుల క్రితం ఎప్పుడు చేశాను, నేను 2 రోజుల క్రితము. అప్పుడు నాకు ఇంకా పూర్తిగా నెల తెలుసు, తేదీ తెలుసు, కానీ సంవత్సరం తెలియదు కదా. 1990 అన్నాను, దాంట్లో కూడా గ్రాఫ్ కిందకే చూపిస్తుంది. కానీ ఈ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపట్టేసరికి కొంచెం ఇంకా లేట్ ఉంది కిందికి పోయే గ్రాఫ్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకో 2-3 సంవత్సరాలు మంచిగా గట్టిగా కష్టపడితే. ఈ విషయం ఎందుకు చెప్తుందంటే ఇది ఒక్క సాయి కృష్ణ లైఫ్ టైం గ్రాఫ్ అనుకోకండి మిత్రులారా. మన లైఫ్లో ఒక కంపెనీ పెట్టినప్పుడు దూరదృష్టి అంటారు దాన్ని. దూరదృష్టి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ CBN చంద్రబాబు నాయుడు గారు ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే ముందే ఆలోచించాడు హైటెక్ సిటీ వస్తే ఇంత జరుగుతుందని. ఇప్పుడు కూడా అమరావతి ఏర్పడితే చాలా అద్భుతాలు జరిగిపోతాయని ముందే విజనరీ లీడర్స్ అంటారు. వీళ్ళందరినీ ఒక 30-40 సంవత్సరాల కింద ముందే గెస్ చేస్తాం. అలాంటిదే ఈ లైఫ్ టైం గ్రాఫ్. నీకు రాబోయే రోజుల్లో ఆపదలు జరగబోతున్నాయి, డౌన్ఫాల్ జరుగుతుంది, నేను పెట్టుబడులు పెట్టొద్దా, ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేయొద్దా, వేరేదేమన్నా మనం జీరో ఇన్వెస్ట్మెంట్లో చేసి ముందు కార్యక్రమాలు చేయొచ్చా. ఇప్పుడు పెట్టుబడులు పెట్టకుండా బిజినెస్లు చేసేటివి ఉంటాయి. పెట్టుబడులు పెట్టి 99% పెట్టుబడులు పెట్టే బిజినెస్ చేయాలా. కానీ 1-2% పెట్టుబడులు పెట్టకుండా కూడా కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడే చూసుకోవాలి గ్రాఫ్ కింద మీద ఉందా. పెట్టుబడులు పెట్టి గ్రాఫ్ కింద ఉంది ఆయనతో ఆగమైపోతాం. ఇట్లా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఈ గ్రాఫ్ అనేది ఒక గూగుల్ మ్యాప్ లాగా మీ లైఫ్కి చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేయొద్దా ఈ సంవత్సరం, ఎట్లుంది మన లైఫ్ టైం గ్రాఫ్. సో ఇది లైఫ్ టైం గ్రాఫ్లో ఇలా ఉంది. ఇప్పుడు మనము ఇది 100 ఇయర్స్ది. సో ఇప్పుడు ఇది 25 సంవత్సరాలది. సో 24 సంవత్సరాల వరకు లైఫ్ టైం గ్రాఫ్ బాగుందండి. గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యిండు 2016 వరకు. సో 2016 నుంచి అప్పుడే జియో ఫ్రీ వచ్చింది కదా, అప్పటి నుంచి ఇంకా సాయి కృష్ణ గారు యూట్యూబ్ ఛానల్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సో జూన్ 15, 2016లో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఆయన లైఫ్ టైం గ్రాఫ్ 2011లో బాగానే ఉంది, 18లో బాగానే ఉంది, 19లో కూడా బాగానే ఉంది, 20లో కూడా బాగానే ఉంది, 21 నుంచి కొంచెం ఇలా తగ్గుతుంది, 21, 22 ఇంకా మెల్లిమెల్లిగా చూడండి 21కి కొంచెం తగ్గింది. ఇట్లనే కేసీఆర్ది మొన్న ఇట్లుండే 2023 వరకు కొంచెం తగ్గగానే ఆయన సీఎం పోస్ట్ నుంచి పడిపోయారు. ఇంకా గ్రాఫ్ చిన్న పాయింట్ 8.1 కదా, చిన్నగా తగ్గింది అంతే. ఆ 1 పాయింటే ఉంది, 1 పాయింట్ పాస్ ఫెయిల్కి చూపిస్తుంది. సో ఇట్లా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు 2023 ఇది తగ్గింది 7.2, 2024 6.8 తగ్గింది చూడండి, 13 నెంబర్ వచ్చింది 2013లో. 2023లోనే ఆయనకు ఇబ్బందికరమైంది, అందరు నేను ఛానల్ తీసేస్తా అని చెప్పిండు, తగ్గింది గ్రాఫ్. అలా మెల్లిమెల్లిగా గ్రాఫ్ తగ్గుతుంది. ఇప్పుడు 2025కి గ్రాఫ్ 6.4 దగ్గర ఉంది. సో ఈ సంవత్సరం 33 సంవత్సరాలు 15 నెంబర్ వచ్చింది. ఈ సంవత్సరం ఆయన గట్టెక్కుతాడు ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ ఇయరే ఈ సంవత్సరం మీకు ఎలాగో అలాగా మీకు సహకరించే వాళ్ళు, డొనేషన్ చేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నెక్స్ట్ టైం ఏంటిది 2026 చాలా ఇబ్బంది జరుగుతుందని మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి, మీరు పంపించిన డేట్ ఆఫ్ బర్త్ నుంచే నేను చెప్తున్నా. ఇది పక్కగా జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత 2027 ఇంకా గ్రాఫ్, 2028కి ఇంకా గ్రాఫ్ కిందకి పోతుంది, 2029కి 37 సంవత్సరాలకి ఇంకా గ్రాఫ్. సో మొత్తం మీద అయితే 2041కి మొత్తం జీరో అవుతుంది. కాబట్టి ఈ గ్రాఫ్ ఇలా జీరో అయిపోతుంది. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీరు కొంచెం సేవింగ్ చేసుకోండి, ఏదైనా నిర్ణయం తీసుకోండి. సో అక్కడ నుంచి మీకు దాదాపుగా ఎక్కడి నుంచి చాలా జరుగుతుందంటే మీరు ఇదిగోండి 2029 నుంచి 2053 వరకు దాదాపుగా, అంటే 29, 49, ఇగో 51, 2051, 52, 53 నుంచి మళ్ళీ 54, 62 సంవత్సరాలకి మళ్ళీ గ్రాఫ్ పైకి వెళ్తుంది. 62 సంవత్సరాల నుంచి మళ్ళీ గ్రాఫ్ పైకి వెళ్తుంది. 74 అవంతా బాగానే ఉంటుంది. సో 62 నుంచి మళ్ళీ మీరు గ్రోత్ అయిపోయి మళ్ళీ ఎక్కడి వరకు దాదాపుగా మీకు 82 సంవత్సరాల వరకు, 85, 86 వరకు, 87 వరకు బాగుంటుంది. 62 నుంచి 87 వరకు ఇది గ్రాఫ్ అనమాట. సో తర్వాత ఇది 10 ఇయర్స్ గ్రాఫ్.
2022 2012 ఇట్లా బాగుంది, 2022 కూడా బాగానే ఉంది. 2022 నుంచే మీకు డౌన్ఫాల్. 2022లో బాగుంది చూడండి, 23లోనే మీరు ఛానల్ డిలీట్ చేస్తారన్నారు. అప్పటి నుంచే 2022 దాకా సూపర్ ఉంది, 2022 దాకా సూపర్ ఉంది. అక్కడ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 2033కి ఇలా, 2042కి జీరో. సో మళ్ళీ అక్కడ నుంచి 2042 నుంచి మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అట్లా. సో ఇది లైఫ్ టైం గ్రాఫ్లో 10 years. సో ఈ విధంగా మనము ఈ గ్రోత్లో టర్నింగ్ పాయింట్స్ 2025లో పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఇదే మీకు 2025లో. సో మీ వయసు ఇప్పుడు దాదాపుగా 2025లో ఎంత ఉంది మీకు వయసు వచ్చేసి చూసుకుంటే మనకు 2025 గ్రాఫ్లో 2025 వయసు వచ్చేసి ఇదిగో 2025 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలలో మీకు యూటర్న్ జరిగింది, పెద్ద యూటర్న్ 2025లోనే యూటర్న్ జరిగిందని చెప్తుంది. ఫస్ట్ యూటర్న్, నెక్స్ట్ యూటర్న్ 34లో, నెక్స్ట్ యూటర్న్ 43లో, 52లో ఇది మీకు లైఫ్ టైం గ్రాఫ్లో ఇది చూపిస్తుంది. ఇదంతా సాయి కృష్ణ గారి 100 years 9 పేజీల లైఫ్ టైం గ్రాఫు. సో మీరు అనొచ్చు, సార్ మాకు కూడా చేయొచ్చుగా సార్, మీరు సాయి కృష్ణ గారిదే చేసారు అని మీరు అడుగుతారు. అవును, సాయి కృష్ణ గారి ద్వారా నేను ఇంతో కొంత యూట్యూబ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, ఆయన కోర్సు కూడా నేను తీసుకున్నాను కాబట్టి ఆయనకు ఒక కృతజ్ఞత భావంగా ఈ వీడియో చేశా. మీకు నేను చేయాలంటే మీరు నాకు ఏం చేసిర్రు గట్లా నాకు లెక్క ఉంటుంది కదా, ఇస్తే ఇచ్చుడు పుచ్చుడు ఇట్లుంటుంది కదా. లేదు ఒక ఆయన కామెంట్ చేసిండు, మళ్ళీ వాట్సాప్ పెడితే నేనేం చూడా, కామెంట్ రూపంలో నేను ఏం చేస్తాను, లైఫ్ టైం గ్రాఫ్ మీకు నేను లైవ్ వస్తా మీకు చెప్పాలంటే మీది ఎంత పెద్ద చరిత్ర ఉంది, ఆ అందరి చరిత్రలో చాలా ఘోరంగా ఉండాలి మీ స్టోరీ. ఓ గాలకి ఇస్తే నేను ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి, ఫ్రీగా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడింది మీకు ఎందుకు ఫ్రీ ఇవ్వాలి చెప్పండి. మా తమ్ముళ్ళకు, మా అన్నలకు, మా చెల్లెలకు నేనే ఫ్రీ ఇవ్వాలని మీకు ఎందుకు ఇస్తా ఫ్రీగా. నేను డబ్బు మనిషిని, మనిషి అంటేనే డబ్బు. సో అందుకోసమే ఫ్రీగా ఏది రాదు ఈ ప్రపంచంలో. ఈవెన్ మీ భార్య ప్రేమ కూడా ఫ్రీగా రాదు, డబ్బులు ఉంటేనే మనం చదువుతుంది. వచ్చిర్రా అండి డబ్బులు లేవని కాదు, టీవీ పెడగా ఇట్లా ఉంటుంది. అరే బాబు మామూలుగా ఉండదు. మనిషి అంటే డబ్బు ఉండాలి, ఆడవాళ్ళు ఉండాలి, అప్పుడే మనిషి అవుతారు. సో అందుకోసమే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, కానీ మీ స్టోరీ మామూలు ఉండదు, అంతులేని కథ లెక్క ఉండాలి. సంసారం ఒక చదరంగంలో కాదు, నేను చూస్తా ఎంతమంది ఎంత కష్టాలు ఉన్నాయో చూడాలి కదా. ఏ మ్యారేజ్ డేట్ చెప్పాలి మీరు అలా అన్ని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎందుకు పెడుతుందంటే పబ్లిక్ తెలవాలి నంబర్స్ అనేది ఎంత పవర్ఫుల్లో, మన జీవితంలో మ్యారేజ్ డేట్ ఎంత పవర్ఫుల్లో, వెహికల్ నెంబర్ ఎంత పవర్ఫుల్లో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత పవర్ఫుల్. అంటే కుట్టిపడతారు ఇట్లా, ఏముంది బాయ్ కదా దుకాణం పెట్టిండు బాబా పందంగం, ఆయన బిజినెస్ నా బిజినెస్ కోసం చెప్తుంటే నేనే నేర్చుకొని నేనే చెప్పుకోవాలి. ఇంత 400 మందికి ఎందుకు చెప్పాలి, మళ్ళీ న్యూమరాల్స్ ఎందుకు తయారు చేయాలి, నేను ఎందుకు తయారు చేయాలా, నాకేం వాళ్ళు పోటీ కాదా, అవునా కాదా. సో నాకు వాళ్ళు పోటీ కానీ కాదు, ఎందుకు నాది ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ లైఫ్ టైం గ్రాఫ్ ఉందా 2024 డిసెంబర్లో తీసుకొచ్చిన, ఇప్పుడు దాదాపుగా 7 నెలలు అయిపోతుంది. ఇక అర్థమైందా. నేను కాంపిటేటర్ని కాదు ఎవరికి, నాకు ఎవరు కాంపిటేటర్ కాదు, ఐఎమ్ ఏ క్రియేటర్. నాకు సృజనాత్మక శక్తి ఉంది, ఏదైనా కొత్తది తీసుకొస్తా. అది అయిపోయిందనే ఇంకోటి కొత్తది. ఇప్పుడు మా స్టూడెంట్స్ మా శిష్యులు ఏదైనా దాని గురించి వచ్చి టాప్ లెవెల్కి వెళ్ళిపోయాను అనుకో, అది వల్లేసి మళ్ళీ ఇంకోటి తీసుకుంటా. ఐఎమ్ ఏ క్రియేటర్, ఐఎమ్ ఏ ట్రెండ్ సెట్టర్, ట్రెండ్ ఫాలోయింగ్ కాదు. సో అందుకోసమే మీకు చెప్పేది ఏంటంటే మన జీవితంలో కూడా లైఫ్ టైం గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాయికృష్ణ గారిది అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు టెక్ ప్రసాద్ గారు చూసుకుందాం. సో ఇది ప్రసాద్ గారిది. సో దేవరకొండ వరప్రసాద్ చిరంజీవి గారికి ఆయన చెవులో దగ్గర ఉండి ఏదో చెప్పబోతున్నాను, సీతారామ వరప్రసాద్ పెద్ద పేరు సార్ నాది కూడా. దేవరకొండ ఆయన పేరు ఉంది కదా అర్జున్ రెడ్డి. సో ఆయనకు కూడా ఏమంటున్నాడు, అర్జున్ రెడ్డి దేవరకొండ అంటే నన్ను అంటున్నాడు సార్, అంటే మీకేమన్నా ఫ్రెండ్ అవుతారా ఇట్లా అంటే. సో ఆ దేవరకొండ వరప్రసాద్ గారు లైఫ్ టైం గ్రాఫ్లో ఆయన 6వ నెల 6వ తారీఖు 1987లో పుట్టారు కాబట్టి ఇక చూడండి ఆయన లైఫ్ టైం గ్రాఫ్లో 87 నుంచి మొదలైంది. ఇట్లా చాలా అద్భుతంగా మీదకి 2017కి 2017లో ఇద్దరు బాగానే ఉంది. 2016లోనే కదా జియో వచ్చింది, 2016లోనే కదా జియో వచ్చింది, అందుకోసమే ఆయనది బాగుంది. సో అక్కడ నుంచి 2027 వరకులా ఇట్లా కిందికి వెళ్తుంది. సో ఇప్పుడు 2027 నుంచి 2038 వరకు అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు మన టెక్ ప్రసాద్ గారికి ఇబ్బంది జరుగుతుందని లైఫ్ టైం గ్రాఫ్ చూపిస్తుంది. నేను చెప్పుడు కాదు, ఇది లైఫ్ టైం గ్రాఫ్. ఒకవేళ అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తా కాదో మళ్ళీ ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి, మళ్ళీ ఒకసారి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మీద నేను మళ్ళీ ఒక వీడియో చేయగలుగుతాను. వెరీ సారీ ఏమైనా తప్పు ఉంటాయి, కానీ మాత్రం ఇది ఒకవేళ ఆయనది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇదే అయితే మాత్రం
విధి సంఖ్య 1 వచ్చింది, జన్మ సంఖ్య 6 వచ్చింది. చాలా పవర్ఫుల్ నెంబర్స్ అవి. సో ఇట్లా ఆయన గ్రాఫ్ మళ్ళీ తర్వాత 38 తర్వాత ఆయన గ్రాఫ్ పైకి వెళ్తుంది. సో ఇట్లా ఆయన గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ అనేది చూపిస్తుంది కదా. సో ఇది లైఫ్ టైం ఈవెంట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 100 ఇయర్స్. ఇప్పుడు ఆయన జీవితంలో జరిగిన 20 సంవత్సరాల్లో ఆయనకి 2009లోనే ఏదో మ్యారేజ్ అయింది అంటాడు. దాదాపు 22 సంవత్సరాలు అప్పుడు, 21 సంవత్సరాలు అప్పుడు, 2009లో అనుకుందాం. అప్పుడు ఆ గ్రాఫ్ కిందనే ఉంది. ఆయన చాలా చెప్పిండు. నేను మొత్తం వీడియోలు చూడలేను కానీ మేము పచ్చడి వేసుకొని తిన్నాము, చాలా కష్టాలు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, అవన్నీ చెప్పినాడు. చాలా ఇబ్బందులు పడ్డాము, 1500 పని చేసిన ఎన్నో చెప్పాడు దాదాపుగా. అది 2009లో ఆయన గ్రాఫ్ ఎలా ఉందో చూసుకోండి. 2006లో ఆయన కిందికే ఉంది గ్రాఫ్. 2007లో అంటే 20 సంవత్సరాలు అప్పుడు, 2008, 2009. సో మ్యారేజ్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా గ్రాఫ్ పెరుగుతుంది ఆయనది. సో ఆయనకి ఆ గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది అంటే చూసుకుంటే ఇదిగోండి 2012 నుంచి గ్రాఫ్ బయటికి, 2013 నుంచి 26 సంవత్సరాలు ఆయన గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. 2016కి వచ్చేసరికి టాప్కి వెళ్ళిపోయింది అది. ఎందుకంటే అప్పుడే జియో ఫ్రీ వచ్చేసింది కాబట్టి ఆయన యూట్యూబ్ ఛానల్ అప్పుడే స్టార్ట్ చేసింది నాకు తెలిసి. 2017 టాప్కే ఉంది. 2018 31 సంవత్సరాలు, 2019 32, ఇదిగో 2020 మెల్లిమెల్లిగా తగ్గుతుంది, 2021 అలా మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నాకు ఈ 2-3 సంవత్సరాల్లో 4 కోట్ల రూపాయలు మోసం చేసిండ్రు అని ఆయన చెప్పిండు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి 2024 అయిపోయింది. 23, 24, 25లో ఎక్కడో మోసం జరిగి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే గ్రాఫ్ అనేది 2023 నుంచే గ్రాఫ్ కిందకి పోయింది, 36 సంవత్సరాలు అప్పుడు. సో ఇప్పుడు 2025కి వచ్చేసి 38 నెంబర్ వచ్చింది. చూడండి గ్రాఫ్ మొత్తం కిందికి పోతుంది. ఇంకా ఆయనకు కూడా 2036కి 40 సంవత్సరానికి గ్రాఫ్ కిందికి టోటల్ కిందికి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ గ్రాఫ్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి మెల్లిగా 51, 52, 53, 54, 53 సంవత్సరాలకి 2040కి మళ్ళీ గ్రాఫ్ పైకి వెళ్తుంది. అంటే 59 సంవత్సరాలకు టాప్ వెళ్ళిపోతుంది గ్రాఫ్. సో అలా ఆయన జీవితంలో ఈ గ్రాఫ్ అనేది ఇలా వర్కౌట్ అవుతుంది. ఇలా మనం ప్రతి ఇయర్ మనం చూసుకోవచ్చు. ఇది 10 years 2007కి మొత్తం డౌన్ఫాల్ అయింది. 2007 నుంచి ఆయన లైఫ్లో మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయింది. 2010లో టాప్ అయింది. 2027కి మళ్ళీ డౌన్ఫాల్, ఇంకా 2 సంవత్సరాలు మొత్తం డౌన్ఫాల్ కాబోతుంది. అదేవిధంగా 2037కి కూడా కొంచెం, ఇంకా 37 కూడా చాలా డౌన్ఫాల్. దాని తర్వాత మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా లైఫ్ టైం గ్రాఫ్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. టర్నింగ్ పాయింట్ చూసుకుందాం. ఆయన లైఫ్లో టర్నింగ్ పాయింట్ 2022లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది, 2031లో ఒకటి, 2040లో, 2049లో ఇది లైఫ్ టైం గ్రాఫ్లో టర్నింగ్ పాయింట్స్. ఇట్లా ప్రతి ఒక్కరి 100 సంవత్సరాల జీవితంలో మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవచ్చు. ఈ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మనకు లాభం అని అంటే, లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది మన జీవితంలో అని అంటే, మెయిన్గా మనకు జరగబోయే ఈవెంట్లు 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో మొత్తం టోటల్ లైఫ్ టైంలో ఏం జరగబోతుందో మన కళ్ళకు కట్టినట్టుగా మనం వ్యాపారం చేయొచ్చా, బిజినెస్ చేయొచ్చా, లేకపోతే జాబ్ చేయొచ్చా, పెట్టుబడులు పెట్టచ్చా, పెట్టద్దా, మనం జీరో ఇన్వెస్ట్ చేయొచ్చా, వేరే వాళ్ళ గ్రాఫ్ బాగుంటే వాళ్ళ మీద మనము స్టార్ట్ చేయాలన్నా, మన భార్య గ్రాఫ్ బాగుంటే భార్య మీదనా, భర్త గ్రాఫ్ బాగుంటే భర్త మీదనా, మన పిల్లగాని గ్రాఫ్ బాగుంటే పిల్లగాని మీదనా, ఇట్లా కంపెనీలు స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళ పిల్ల పేరు బాగుంది, భార్య పేరు బాగుంది, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ చుట్టాలు వాళ్ళ బాగుంది, ఇట్లా చాలామంది వాళ్ళ రిలేషన్లో, వాళ్ళ ఫ్రెండ్ది, వాళ్ళ పక్కింటి వాళ్ళది, వాళ్ళు చూసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీ గ్రాఫ్ బాగుంది ఇట్లా తీసుకుంటారు వాళ్ళు. అంటే దాదాపు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ గ్రాఫ్ బాగుందని వాళ్ళ మీద పెట్టుబడులు పెడితే వాళ్ళే తీసుకొని పోతారు. మళ్ళీ జాగ్రత్త అని సంతకాలు సరిగ్గా ఉండి చూసుకోవాలి. బిజినెస్ అంటే డబ్బులు వచ్చేంత వరకు ఒకలాగా ఉంటారండి, డబ్బులు వచ్చిన తర్వాత ఒకలాగా అయిపోతారు. ఎంత క్లోజ్ ఫ్రెండ్, ఈవెన్ భార్య అయినా సరే, భర్త అయినా సరే, డబ్బులు రాకముందు చూసుకోండి, డబ్బులు వచ్చిన తర్వాత చూసుకోండి. మళ్ళీ వీళ్ళు డైలాగ్ అంటారు, ఇవన్నీ మాటలు చాలు కానీ డబ్బులు సంపాదించటం. డబ్బులు వచ్చిన తర్వాత సార్లే ఒక డబ్బు ఇప్పుడు వచ్చిందిగా 7 వారాలు నాకు అయిపోయినాయి కానీ ఇంకా 52 వారాల నాగాలు, అంటే సంవత్సరానికి 52 వారాలు కదా, ఆ నగలు ఇంకా కనిపెట్టలేరా అంటారు. మళ్ళీ అంటే 7 వారాల నాగలు కొనిచ్చిండు ఆల్రెడీ, 7 వారాల నగలు కొనిచ్చిండు భర్త. మరి సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కదా, 52 రకాల నాకు లెక్కేసుడు కావాలి మరి అంటారు. మరి ఆశకు ఆశ అద్దే లేదు, ఓకేనా? సో అందుకని మీరు సంపాదించాలి. ప్రేమించడం వేరు, ప్రేమ చూపించడం వేరు. డబ్బులు ఉంటేనే చూపించచ్చు. ఇట్లా గోల్డెన్ టైం స్టార్ట్ నా ప్రేమ, హలో మీరు బాగున్నారండి, పార్కులలో, ఇవన్నీ పార్కులలో ప్రేమలు. తర్వాత పెళ్ళైన తర్వాత ఏ ప్రేమలు ఉండవు, ఏ ప్రేమ, డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, రెంట్లు, కరెంటు బిల్లు, పాల బిల్లు, ఇంత జుట్టంతా రాలిపోతుంది, లాస్ట్కి వైట్ అయిపోతుంది. దానికి కారణం డబ్బు లేకపోవడం.
సో మనీ ఈజ్ ద పవర్, మనీ ఈజ్ ద ఎనర్జీ. అందుకోసమే మనం జూన్ 15వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనీ పవర్ క్లాస్ డైరెక్ట్ జరుగుతుంది. అది ఓన్లీ 15 మందికి, ఓన్లీ 15 మందికి. అందులో కూడా ఓల్డ్ స్టూడెంట్స్కి 50% ఆఫ్ ప్రైజ్, ఓల్డ్ స్టూడెంట్స్కి. న్యూ స్టూడెంట్స్కి మనం సేమ్ ప్రైస్. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ ఎవరైనా సాయి కృష్ణ ఫ్యామిలీస్ కానీ, సాయి కృష్ణ ఫాలోవర్స్ కానీ, టెక్ ప్రసాద్ కానీ, వాళ్ళు ఎవరైనా నా మీద ఏదైనా నేను బాధగా మాట్లాడుంటే వెరీ వెరీ సారీ. నేను బాధ కోసం వాళ్ళని ఇబ్బంది పరచడం కోసం ఈ వీడియో చేయలేను. మీకు ఒక అవేర్నెస్ కోసం చేశాను. వాళ్ళు టెక్లో, యూట్యూబ్లో కింగులు, నేను న్యూమరాల్లో, వేదిక్ న్యూమరాల్లో, లైఫ్ టైం గ్రాఫ్లో కింగుని అని చెప్పుకోవడానికి లేదు. నా దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది. ఎవరు వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళ తోపులు బాపులు అంతే, వేరేది ఏం లేదు. మనిషి జీవితం వచ్చింది కాబట్టి నేను నా సబ్జెక్ట్లో నేను వెళ్తున్నాను. సో నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది వెరీ 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 సారీ. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఫార్వర్డ్ చేయండి టెక్నాలజీని, లైఫ్ టైం గ్రాఫ్ని.